ఓం నమః శివాయ. పిల్లలు, మీరెప్పుడైనా గమనించారా? మన పరమశివుడి మెడలో ఎప్పుడూ ఒక పాము ఉంటుంది. అసలు భయంకరమైన పాము శివుడి దగ్గరికి ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న 3 రహస్యాలేంటో మీకు తెలుసా? మొదటిది భయాన్ని జయించటం. పాము అంటే మనందరికీ భయం, కాని శివుడు ఆ పామును ఆభరణంగా చేసుకున్నాడు. అంటే మనం దేనికైతే భయపడతామో దాన్ని ధైర్యంతో ఎదుర్కోవాలని శివయ్య మనకు చెబుతున్నాడు. రెండవది అహంకారాన్ని అణచటం. ఈ పాము పేరు వాసుకి. తను చాలా శక్తివంతుడినని గర్వపడినప్పుడు శివుడు దాన్ని తన మెడలో ఒక చిన్న ఆభరణంలా మార్చేశాడు. అంటే ఎంత శక్తి ఉన్నా మనం గర్వపడకూడదు అని అర్థం. మీరు మూడోది ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడవది మార్పు. పాము తన చర్మాన్ని వదిలేసి కొత్తగా మారుతుంది. అలాగే మనం కూడా మనలోని చెడు అలవాట్లను వదిలేసి ప్రతిరోజు మంచిగా మారాలని శివయ్య మనకు నేర్పిస్తున్నాడు. చూశారుగా, శివయ్య మెడలో ఉన్న పాము మనకు ఎన్నో మంచి విషయాలు చెబుతోంది. మరి మీరు కూడా ధైర్యంగా గర్వం లేకుండా ఉంటారు కదా? ఈ వీడియో నచ్చి లైక్ చేసి మన కథలుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.